హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక కొత్త వ్లాగ్ చూపించబోతున్నాను. అది మన చిల్లీస్ హార్వెస్ట్. అది చూస్తే మీరు చాలా వావ్ అని ఫీల్ అవుతారు. అది ఏంటంటే చిల్లీస్ మామూలుగా ఎలా ఉంటాయి చెప్పండి అందరూ? గ్రీన్ కలర్లో ఉంటాయి, తర్వాత రెడ్ కలర్లో ఉంటాయి. కానీ మా చిల్లీ అంతకు మించి కొంచెం స్పెషల్. ఆ స్పెషల్ ఏంటో మీరే చూడండి. ఏంటి చిల్లీ అని ఇంకా మొక్క చూపిస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ నుంచి చూపిస్తానండి. చూడండి మా చిల్లీ చెట్టు, మిరపకాయ చెట్టు. ఇది ఒకటి, ఇది చిన్నది పాపం, దీనికి ఇంకా ఏమీ రాలేదు. తర్వాత ఇందులోనే ఇంకొక చెట్టు ఉంది. ఇవి మీరు చూసారు, మేము ప్లాస్టిక్ కూడా వాడట్లేదు, బ్యాగ్స్. సరే చూడండి, ఇదిగో మీకు కనిపిస్తుంది కదా రెడ్ చిల్లీ. ఏంటి ఇందులో స్పెషల్ అనుకుంటున్నారా? అప్పుడే కంగారు పడకండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ చూసారా, బ్లాక్. ఇదంతా చిల్లీయే కానీ ఒక రెయిన్బో లాగా వచ్చింది. కాకపోతే రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. మా చిల్లీ ట్రీలో మాత్రం, ప్లాంట్లో మాత్రం 3 కలర్సే వచ్చాయి. చూడండి ఇక్కడ చూడండి, ఈ రెండు ఎంత క్యూట్గా ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు వీటిని మనం కోసేయాలని ఫిక్స్ అయ్యాం. కోసేస్తాను కూడా, చూడండి. మొదటిగా మనం గ్రీన్తోనే స్టార్ట్ చేద్దాం. చూడండి చాలా చిన్నవి, చాలా క్యూట్గా హాట్గా ఉండి మన గ్రీన్ చిల్లీ. ఓకే, గ్రీన్ చిల్లీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడ్లోకి వద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. చిన్నదే పాపం, కానీ పెట్ట కొంచెం కోతగనం అంటారు కదా, అలా మన గ్రీన్ చిల్లీగా ఉన్న ఈ చిల్లీస్ ఎంత కారంగా ఉంటాయో ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం తింటే తెలుస్తుంది. యా, వెరీ గుడ్, మనం తింటేనే తెలుస్తుంది. ఈ హార్వెస్ట్ ఈరోజు ఇలా మీకు చూపిస్తూ ప్లాన్ చేసాం. ఇది మీరు బ్లాక్ అని అనుకోవచ్చు, లేకపోతే చూడండి రెడ్ కాస్త మారుతున్న రంగు. చూడండి, ఈ రెండు ఫ్రెండ్స్లా ఉన్నాయి కదా, వీటిని కూడా కోసేస్తున్నాను మరి. ఎందుకంటే ఇలాగే ఉంచితే మరి కొత్తవి కూడా ఇంకా రావు కదా, ఈ పాడైపోతాయి. టేస్ట్ చూసి ఆ టేస్ట్ని మీకు చూపించలేను కాబట్టి మీకు మళ్ళీ మరి ఒక వ్లాగ్లో నేను చూపించాలనుకుంటున్నాను. చిన్న చెట్టు అండి, చూసారు కదా, ఎంత హైట్ కూడా లేదు. స్కేల్తో కూడా కొలిచొచ్చు దీన్ని. కనిపిస్తుందా మీకు ఇంకెక్కడైనా? ఇది చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. ఆకులు వెనకాల దాక్కుని ఉంది. దీన్ని కూడా తీసేద్దాం. దీనికి ఏం లేదు. ఇందుకు ఇదంతా ఒక చెట్టు నుంచే, ఈ ఒక్కటే ప్లాంట్ నుంచి మొత్తం ఇన్ని కలర్స్తో మనకి వచ్చింది. చూడండి ఎన్ని వచ్చాయో చూస్తున్నారు కదా. ఇంత కలర్ఫుల్ హార్వెస్ట్ ఈరోజు మనం చూస్తున్నాం. ఇదంతా చిల్లీ హార్వెస్ట్, క్యూట్ హార్వెస్ట్ అండ్ హాట్ హార్వెస్ట్ అండ్ వెరీ హ్యాపీ హార్వెస్ట్. బాయ్.
ఇంకొక చిల్లీ మన దగ్గర ఉంది. ఇది దానికన్నా కొంచెం పొడవైన చిల్లీ, ఎందుకంటే ఇది కాంప్లెన్ తాగింది అనుకుంటా, మనకి తెలీదు. ఇది పొడవైన చిల్లీ అయ్యింది. సో దీనికి కూడా కొన్ని కాయలు వచ్చాయి, అది కూడా మనం ఈరోజు హార్వెస్ట్లో మీకు చూపించాను. కొంచెం దీనికి ఏదో వ్యాధి కాదు ఏదో అయ్యింది పాపం, ఇట్లా అయిపోయింది. ఓకే చూడండి, ఇది పండిపోయింది, పండు మిరపకాయ అయ్యింది. సో మనం దీన్ని ఫస్ట్ తీసేయడం జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, చాలా చిన్ని చెట్టే కానీ మనకి చాలా మిరపకాయలు అనేవి చాలా హెల్దీగా వచ్చాయి, పొడవుగా వచ్చాయి, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటే ఎలా అయినా మన ఇంటి పంట మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆనందంలో ఇది కింద పడిపోయింది. సో మనం తీసేస్తాం. చూడండి ఇక్కడ కూడా ఉంది ఒక. ఇంకెక్కడైనా మీకు కనిపిస్తున్నాయా? చూడండి ఇక్కడ దాకుని ఉన్నాయి. ఈ మిరపకాయలతో మనకు అది ఆకులు వెనకాల దాకుని ఉంటాయి. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాయి యాక్చువల్గా ఈ మిరపకాయలు. చూడండి ఇంకెక్కడైనా మీకు కనిపిస్తున్నాయా? లేవు. ఇదండి ఈరోజు మన రెండో మిరపకాయ చెట్టు. సారీ, చెట్టు అనకూడదు, ప్లాంట్. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చింది కదా. ఓకే అండి, నైస్, థ్యాంక్ యూ, బాయ్.